అందరికీ హాయ్. ఈ వీడియోలో డ్రాగన్ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకెందుకు లేటు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసేసేయండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఇంకా అఫీషియల్గా నేమ్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఆ డ్రాగన్ అనేది అయితే వాడుకలో ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గారు దేవరా షూటింగ్ కంప్లీట్ చేసుకుని దేవరా అనేది అయితే మనకి రిలీజ్ అయితే ఉంది. దేవరా మూవీ మనకి ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతుంది. నెక్స్ట్ తన తదుపరి చిత్రం వచ్చేసి ప్రశాంత్ నీల్. మంచి ఆర్డర్ అని అయితే చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ గారు మనకి ఇంతకుముందు మంచి మంచి సినిమాలు అయితే తీశారు. KGF చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్. ఈ 3 మూవీలు కూడా ఒక రేంజ్లో ఉంటాయి. ఒక మూవీని మించి ఒక మూవీ ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా బ్లాక్, అంటే మొత్తం స్క్రీనింగ్ అంతా కూడా బ్లాక్, బొగ్గుగన్లు అంటారు అలాంటి ప్రాంతాల్లో జరిగే స్టోరీస్ అయితే ఉంటాయి. ఇది కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాపే. ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ గారు తీయబోయే సినిమాని ప్రొడ్యూస్ చేసేది వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ అనేది ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇదైతే జరిగింది, పూజా కార్యక్రమం రీసెంట్గానే జరిగింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే మనకి 20 నుంచి కానీ రెగ్యులర్ షూటింగ్ అయితే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మూవీకి కూడా KGF అండ్ పార్ట్ 1, పార్ట్ 2కి అండ్ సలార్కి మనకి మ్యూజిక్ అందించిన రవి బషూర్ గారిని కొనసాగించడం అయితే జరిగింది. సేమ్ వాళ్ళ కాస్ట్ అనేది అయితే ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయితే, ఎడిటర్ అయితే వీళ్ళే ఉంటారు. KGF అండ్ KGF 2 పార్ట్ 1 అండ్ 2కి అండ్ సలార్కి ఉన్నట్టు వాళ్ళే మనకి ప్రశాంత్ నీల్ గారు కొనసాగించడం అయితే జరుగుతుంది. ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, మనకి కాంతారాలో నటించిన రిషబ్ శెట్టి అనే పర్సన్, రిషబ్ శెట్టి గారు ఈ మూవీలో ఉన్నారు అని అయితే వినికిడి ఉంది. రీసెంట్గా మనకి టెంపుల్కి వెళ్ళారు మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ. ఆ టెంపుల్లో కూడా ఏంటంటే మన ప్రశాంత్ నీల్ అండ్ ఇతను మన రిషబ్ శెట్టి గారు ఉండటం అయితే జరిగింది. ఎన్టీఆర్ గారు రిషబ్ శెట్టి గారిని కలవటం అయితే జరిగింది. టెంపుల్కి కూడా వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఈ మూవీలో రిషబ్ శెట్టి గారు విలన్ రోల్లో చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. ఏమవుతుంది ఏంటనేది అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇంకా లేదు, కానీ పక్కాగా అయితే ఉన్నారు అని అయితే తెలుస్తుంది. షూటింగ్ ఇంకా కంప్లీట్ చేయకుండానే మూవీ డేట్ని అయితే లాక్ చేసింది టీమ్ అనేది. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ని లాక్ చేశారు. ఆ రిలీజ్ డేట్ వచ్చేసి January 2026 జనవరి అనమాట. సంక్రాంతి కానుకగా 2026లో ఈ మూవీ అయితే రాబోతుంది.